తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను పరవస్తు మునినాథ కవిచే రచించబడిన శ్రీ లక్ష్మీ శతకములోని 11 నుండి 20 పద్యాలను మీకు వివరించబోతున్నాను. న్యాయిని విష్ణు మనస్సంస్థాయిని భుజగాదిరాజశాయిని శుభసందాయని పీతాంబర పరిదాయని సకలార్థ సిద్ధిదాయిని లక్ష్మీ నీవు ధర్మపరురాలివి. ఆ వైకుంఠాధిపతి అయిన శ్రీ మహావిష్ణువు ఇష్ట సతివి. ఆయన వక్షభాగమున చిరస్థాయిగా శాశ్వతంగా కొలువుదీరి ఉన్న దేవతవు. ఆదిశేషునిపై పవలించెడి శ్రీహరి యొక్క పవిత్ర పాదములను సేవించే దేవతవు. శుభాలను కలిగించునట్టి దేవతవు. పీతాంబరాన్ని ధరించిన దానవు. సకల సిరి సంపదలను ప్రసరించగలిగినట్టి నైపుణ్యం గల ఓ లక్ష్మీ, జయ జయ దరిద్రమర్దని జయ జయ భక్తార్తి శమని జయ జయ దేవి జయ జయ ముని కవి వరనుతా జయ జయ నిజ భక్త సుభదా జయ జయ లక్ష్మీ. విజయాన్ని ప్రసాదించునట్టి దానవు. సంపదలను కలుగజేసే దానవు. పేదరికాన్ని నాశనం చేసేటి దేవతవు. భక్తుల కష్టాలను అంతమొందించడి కరుణామయవి. భక్త సముదాయములు కోరిన కోరికలు తీర్చునట్టి విశాల దైవ స్వరూపినివి. మునులు కవీశ్వరులకు వరములను ప్రసాదించునట్టి దేవతవు. మిక్కిలి దివ్యమైన పవిత్రమైన దేవతవు. నిజ భక్తులకు శుభములు ప్రసరింపజేయునట్టి దయాస్వరూపినివి అయినట్టి ఓ శ్రీ మహాలక్ష్మి, నీకు వందనములు తల్లి. ధనధాన్యకరీ శుభంకరీ వినమజ్జన సురసురభి ప్రవిమలాత్మక చందన శీతల త్రిభువన వర్ధని దేవి భజింతు నిన్ను దారణి లక్ష్మీ. ఈ ధరణి పైన నివసించడి సర్వమానవ సముదాయమునకు సకల సౌకర్యాలను అనుభవించేందుకు సిరి సంపదలను ప్రసాదిస్తావు. కడుపు నిండా భుజించుటకు ఆహార ధాన్యాలను సమకూర్చి ఇచ్చినట్టి ధాన్యలక్ష్మివి. శుభాలను కలిగించునట్టి మంగళకరమైన దేవతవు. వినయంతో నీకు నమస్కరించే జనులకు, భక్తజన సమూహాలకు వరములను ప్రసాదించెడి దేవతవు. సర్వదేవతలలో ప్రధానమైన దేవతవు. అసురులకు కూడా పవిత్రతను కల్పించునట్టి దేవతవు. స్వచ్ఛమైన స్వభావంతో కూడిన మనస్సును కలిగి ఉన్న దేవతవు.
మిక్కిలి తేజోవంతమైన కాంతిని ప్రసరించునట్టి దేవతవు, సత్శీలతను ప్రసాదించునట్టి దేవతవు, భూదేవితో సమానురాలవైన దానవు, ముల్లోకాలను అభివృద్ధి చేయునట్టి విశిష్టమైన దేవతవు. ఓ నా దైవమా, నేను నిన్నే సేవించి పూజించెదను తల్లి. మందారమంజరీ మకరందజరీ మాధురి దురాభరణ వచో బృందంబులా నీ పేరిట కందంబులు చెప్పువాడా గైకొను లక్ష్మీ. ఓ శ్రీ మహాలక్ష్మి, మందార పుష్పములలాగా మిక్కిలి పరమ పవిత్రమైన దానవు, మకరందము నుండి వచ్చునట్టి అమితమైన తీయదనాన్ని కలిగి ఉండే తేనెల పరిమళ భరితమైన మధురమైన తీయనైన పదాలతో నీ యొక్క నామము యొక్క మహిమను, మాహత్యమును, నీ యొక్క గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని విశిష్టమైన పదాలతోనూ నేను కంద పద్యములను రచిస్తున్నాను. దయచేసి స్వీకరించుము తల్లి. నీ చూపులెచటికే గుణో ఆ చోటికి అరుగు కలుముల హమహమని నిన్ యాచించున్ కాదే నా దశ నా చూపులన్ కనుమొకించు కంతయు లక్ష్మీ. ఓ నా దైవమా, నీ దయార్ద్ర హృదయముతో కూడిన చూపు ఎక్కడైతే ప్రసరించునో అక్కడ సిరి సంపదలు, సకల అష్టైశ్వర్యాలు కొలువుదీరి తులతూగుతూ ఉండును. నీ యొక్క కరుణ లేని చోట భయానకమైన దుస్థితి తాండవించును. నా పవిత్రమైన హృదయముతో స్మరించుకుంటూ నేను నిన్ను వేడుకుంటున్నాను. నా మీద నీ కరుణాన్వితమైన చూపును ఒక్కసారి ప్రసరించి నా మొరను ఆలకించుము తల్లి. విశ్వజనయిత్రీ శాశ్వత శశ్వత్ సంపత్ ప్రదం ప్రశాంతి అఖిల లోకేశ్వరీ భక్తజన ప్రియా విశ్వాత్మిక దళంతు నిన్ను ప్రబలి విని లక్ష్మీ. ఈ సువిశాలమైన విశ్వమంతటికి తల్లివి, శాశ్వతమైన ప్రశాంతతతో కూడినట్టి సిరి సంపదలను ప్రసాదించునట్టి దైవస్వరూపినివి, సమస్త లోకాలలో ఉన్న దేవతలలో ప్రధానమైన దానవు, సమస్త భక్తజన సముదాయమంతటికి ఇష్టమైన దైవస్వరూపినివేగాక యావత్ సువిశాలమైన సమస్త విశ్వమునకంతటికి మూల శక్తి స్వరూపినివి, బ్రహ్మాది దేవతలచే గౌరవింపబడునట్టి దానవైన నిన్ను నేను స్మరించుకుంటున్నాను తల్లి. సరసిరుహ నివాసిని శుభకరీ పంకజహస్త పద్మగంధిని భూతేశ్వరీ పద్మిని దరిత్రీ భువన సుందరీ నిన్ను తలంతు లోకనాయికి లక్ష్మీ. కమల పుష్పము మీద కూర్చొని ఉండునట్టి దైవానివి, శుభములను కలిగించునట్టి దైవస్వరూపినివి,
కమలమును హస్తమునందు ధరించితివి. కమల పుష్పము యొక్క సువాసనను కలిగి ఉన్నట్టి దేవతవు. సమస్త భూతములకు అధికురాలివి. పద్మము వంటి విశాలమైన ముఖ వర్చస్సు కలదాన సమస్త భువన మండలిలోకెల్లా సుందరాంగివి. యావత్ లోకానికి నాయకురాలివి అయినట్టి నిన్ను స్మరించదను లక్ష్మి. అమృత సఖీ హిమకర బింబముకి శరణాగతాతి బరడోరు గుణాభిముఖి గంధర్వ సుధాంసుముఖి మృదు మధుర గాన సుముఖి లక్ష్మీ. అమృత స్వరూపినివి అయిన ఓ లక్ష్మి, చల్లనైన చంద్రబింబము వంటి ముఖము కలదాన శరణని నిన్ను వేడుకొన్న వారిని రక్షించినట్టిదానవు. మంచి గుణములతో శోభిల్లునట్టిదానవు. గంధర్వులు కూడా మెచ్చునటువంటి మృదు మధురమైన కంఠముచే గానము చేయునట్టిదానవైన ఓ లక్ష్మి, నిన్ను స్మరించదను తల్లి. నిరుపమ నిర్మల కేలిని పరమేశ్వరి ఆదిదేవి భక్త జనాలి పరతంత్ర దివ్య సుమనసరా శ్రీరుహ పరమ పురుషా సహచరి లక్ష్మీ. ఎవరికి సాటిరానటువంటి దోషరహితమైన పవిత్రమైన గుణంతో ఆనందింపజేయుదానవు. సర్వలోకములకు అధికురాలివి. ఆదిదేవత ఓ శక్తి స్వరూపిణి, భక్తజన సముదాయమును చల్లనైనటువంటి మనస్సుతో ఆశీర్వదించునట్టి దానవు. స్వతంత్రత కలిగినటువంటి దానవు. మనోహరమైన మంచి మనస్సును కలిగినట్టి దానివి. పద్మము వంటి చక్కనైన ముఖం కలదాన నీవు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క సహధర్మచారినివి. నన్ను దీవించుము తల్లి. లలితాత్మిక భాస్కరీ నిర్మలిని హిరణ్మయీ సుపర్వ మహిళాకర సంచల చామర మరుదంకురా చలితాలకయంతు నిన్ను రసాసకి లక్ష్మీ. ఓ లక్ష్మి, సున్నితమైన స్వభావం కలదానవు. సూర్యుని వంటి సమానమైన తేజస్సును కలిగినట్టి దానవు. స్వచ్ఛమైన బంగారం వలె ఉత్తమ గుణములతో శోభిల్లునట్టి దానివి. ఉత్తమ గుణ స్వభావులైన స్త్రీలకు ఆశ్రయమును కల్పించునట్టి దానివి. నీ చెంతన శాశ్వతంగా నిలిచి ఉండే సంపద ఒక స్థిరమైన నదిలో ప్రవహించే నీటిలా చిరకాలం నీ దగ్గరే నిలిచి ఉంటుంది కదా తల్లి. మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.